అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. సో ఇవాల్టి ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోతుంది ఏంటి అంటే బేసిక్గా సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి ఓకే రోడ్ మ్యాప్ అనమాట టు గెట్ ప్లేస్మెంట్ ఇన్ గుడ్ కంపెనీస్. ఓకే, అది కూడా ఎస్పెషలీ ఫర్ కంప్యూటర్ సైన్స్కి సంబంధించిన బ్రాంచెస్లో చదువుతున్న వాళ్ళకి. ఓకే, ఆల్రెడీ చెప్పాను కదా, మిగతా బ్రాంచెస్కి ఎలా అంటే బేసిక్గా మెకానికల్ వాళ్ళకేమో వంశీ భవాని మెకానికల్ ఛానల్లో చెప్తాను. ఓకే, అండ్ సర్క్యూట్ బ్రాంచెస్కి ఏమో వంశీ భవాని ఈసీఈ ఛానల్ ఉంది కదా, దాంట్లో చెప్తాను త్వరలో. ఓకే, సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ ఛానల్స్కి, సో యూ విల్ గెట్ ద నోటిఫికేషన్ వెన్ ఇట్స్ అప్లోడెడ్. ఓకే, ఫైన్. బిఫోర్ మూవింగ్ ఫార్వర్డ్, బేసిక్గా అన్అకాడమీ వాళ్ళు ఈ మంత్ మొత్తం ఎవ్రీ సండే ఫ్రీగా గేట్ కోసం మాక్ టెస్టులు నిర్వహిస్తున్నారు. ఓకే, ఈ మాక్ టెస్ట్లోని క్వశ్చన్స్ అన్నీ కూడా ఒరిజినల్ గేట్లో ఏ విధంగా ఉంటాయో, అంటే డిఫికల్టీ లెవెల్ కానివ్వండి, టాపిక్ కవరేజ్ కానివ్వండి, అదే విధంగా ఉంటాయి. సో ఇఫ్ యు ఆర్ ప్రిపేరింగ్, డూ అపియర్ ఫర్ ద టెస్ట్. దాంతోపాటు మీకు తెలిసిందే ఎవ్రీ సండే మనకి అన్అకాడమీలో 1 hour 11 AM కాంబాట్ ఎగ్జామ్ ఉంటుంది. ఈ కాంబాట్ ఎగ్జామ్లో బేసిక్గా ఫ్రీ ఎగ్జామ్ అయినప్పటికీ గెలిస్తే బోల్డ్ అని బెనిఫిట్స్ ఉంటాయి. బట్ నా దృష్టిలో ఈ ఎగ్జామ్ అందరూ ఎందుకు ఇవ్వాలంటే ఇట్ విల్ హెల్ప్ యూ టు అండర్స్టాండ్ యువర్ ఇంప్లిమెంటేషన్ లెవెల్ ఆఫ్ ది స్కిల్స్. ఓకే, బేసిక్గా దాంతోపాటు ప్రస్తుతానికి ఒక ఆఫర్ అలర్ట్ నడుస్తుంది. సో 12 monthsకి మీరు ఏదైనా గేట్లోని బ్యాచ్కి సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 2 months మీకు అబ్సల్యూట్గా ఫ్రీగా లభిస్తుందంట. సో ఇఫ్ యు ఆర్ విల్లింగ్, డూ చెక్ ఇట్ అవుట్. ఇంకొకటి ఏంటి అంటే వీళ్ళు ఈఎస్సీ కోసం బేసిక్గా ఒక గైడెన్స్ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నారంట ఢిల్లీలో 10th నుంచి 17th మధ్యలో. ఇఫ్ యు ఆర్ ఇన్ ఢిల్లీ, డూ చెక్ దెమ్ అవుట్. ఓకే, అండ్ నాట్ ఓన్లీ ఫర్ సిఎస్సి, మిగతా బ్రాంచెస్ కూడా 12th Jan నుంచి కొత్త బ్యాచెస్ స్టార్ట్ అయ్యాయి, బోత్ ఫర్ 2023 అండ్ 2024 బ్యాచెస్. ఓకే, డూ చెక్ దెమ్ అవుట్ యాజ్ వెల్. ఆబ్వియస్లీ మన కంప్యూటర్ సైన్స్కి 5th 2023 బ్యాచ్కి అండ్ దాంతోపాటు 2024 బ్యాచ్ కూడా స్టార్ట్ అయ్యాయి, స్పార్క్ అండ్ వర్వ్. డూ చెక్ దెమ్ అవుట్. ఓకే, అండ్ బేసిక్గా ఈ బ్యాచెస్ ఏదైనా సరే మీరు ఎన్రోల్ అవుదాం అనుకుంటే వంశీ10 అనే కోడ్ వాడితే మీకు వీటిల్లో 10% అబ్సల్యూట్లీ డిస్కౌంట్ లభిస్తుంది. ఓకే, సో లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఇప్పుడు సెకండ్ ఇయర్స్ వాళ్ళ కోసం లెట్స్ సీ ద రోడ్ మ్యాప్ వితౌట్ వేస్టింగ్ ఫర్ ద టైం. లెట్స్ డిలీట్ దిస్. ఓకే, సో మీరు సెకండ్ ఇయర్ అయితే మీరు ప్రిపరేషన్ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు అనుకుంటే యూ హ్యావ్ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ అండ్ ఫోర్త్ ఇయర్. ఓకే, సో వాట్ టు డూ నౌ? బేసిక్గా మీరు సెకండ్ ఇయర్లో ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి నేను ఐ థింక్ దాట్ మీకు ఏది రాదనుకుంటున్నాను. ఓకే, సో ఫస్ట్ మీరు చేయవలసింది ఏంటి అంటే లెర్న్ వన్ oops based language. ఓకే, దట్ కెన్ బి C++, Java or Python, మీ ఇష్టం. ఓకే, లెర్న్ దాట్. ఆఫ్టర్ దాట్ డిఎస్సి ఏదైతే మీకు సెకండ్ ఇయర్లో ఉంటుందో బికమ్ వెరీ గుడ్ ఎట్ దాట్. ఓకే, బేసిక్గా ఈ యొక్క డిఎస్సిని మీరు కళ్ళు మూసుకుని చెప్పేసే విధంగా ఉండాలి. ఓకే, సో డిఎస్సిలో అట్లీస్ట్ థియరిటికల్గా పర్ఫెక్ట్ అయిపోండి. ఓకే, అపార్ట్ ఫ్రమ్ దాట్ మీరు సెకండ్ ఇయర్లో ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు కాబట్టి ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ ప్రాజెక్ట్స్ ఇన్ యువర్ రెజ్యూమ్, ఓకే, బేసిక్గా మీకు ఫస్ట్ ఇయర్ మొత్తం పోయింది. సో సెకండ్ ఇయర్లో ఏం చేస్తారంటే జస్ట్ లెర్న్ డెవలప్మెంట్ బేస్డ్ డొమైన్స్ ఒకటి. ఓకే, ఎక్స్ప్లోర్ ఇవన్నీ కూడా టైం వేస్ట్ చేయకండి. ఓకే, డెవలప్మెంట్ బేస్డ్ డొమైన్ ఒకటి నేర్చుకోండి. నా ఉద్దేశంలో ఐదర్ గో విత్ వెబ్ డెవలప్మెంట్ ఆర్ యాప్ డెవలప్మెంట్. యాప్ డెవలప్మెంట్లో కూడా మై సజెషన్ ఈజ్ గో విత్ ఎనీ క్రాస్ ప్లాట్ఫామ్ టెక్నాలజీ. ఆండ్రాయిడ్ ఓకే, బట్ ఇఫ్ పాసిబుల్ గో విత్ క్రాస్ ప్లాట్ఫామ్ టెక్నాలజీ. ఓకే, ఈ రెండింటిలో ఏదో నేర్చుకోండి. ఒకవేళ మీ దగ్గర సిస్టమ్ లేదు అండ్ సిస్టంలో హార్డ్వేర్ దగ్గర లేదు, నాట్ అ గుడ్ సిస్టమ్, అంటే మీ యొక్క ల్యాప్టాప్లో 4 GB ర్యామ్ ఆర్ 1 TB హార్డ్ డిస్క్ ఎస్ఎస్డీ లేదు అనుకుంటే దీనికంటే దీనికి వెళ్ళండి, ఇట్ ఇస్ బెటర్. ఓకే, వెబ్ డెవ్ ఈజ్ ఈజీ కంపేర్ టు యాప్ డెవ్, సో గో విత్ వెబ్ డెవలప్మెంట్. ఓకే, సో బేసిక్గా మీరు దీంట్లో ఏమేమి నేర్చుకోవాలంటే HTML నేర్చుకోవాలి, CSS నేర్చుకోవాలి, జావాస్క్రిప్ట్ నేర్చుకోవాలి, అండ్ బ్యాక్ ఎండ్లో ఆల్రెడీ జావాస్క్రిప్ట్ వచ్చు కాబట్టి Node.js నేర్చుకున్నా సరిపోతుంది. ఓకే, లెర్న్ దిస్ అండ్ డూ అట్లీస్ట్ 1 or 2 ప్రాజెక్ట్స్. ఓకే, సో బేసిక్గా మీరు సెకండ్ ఇయర్ టు థర్డ్ ఇయర్ ఇప్పుడే స్టార్ట్ చేస్తే కనుక ఇంటర్న్షిప్ ట్రై చేయండి, బట్ రావడం కష్టం. బికాజ్ మీరు స్టార్ట్ చేసిందే ఇప్పుడు కాబట్టి ఇట్ ఈస్ డిఫికల్ట్ ఫర్ యూ టు గెట్ అ ఇంటర్న్షిప్. సో దట్స్ ఓకే, వచ్చుంటే బాగుండేది. ట్రై చేయండి. మీరు ముందే కంప్లీట్ చేస్తారు ప్రాజెక్ట్స్ అండ్ మీకు ఎక్స్పీరియన్స్ ఉంది అనుకుంటే
ట్రై ద ఇంటర్న్షిప్. ఎలాగైతే నేను చెప్పాను ఆల్రెడీ ఆ యొక్క ఫస్ట్ ఇయర్స్ వీడియోలో, బేసిక్గా ఏం చేస్తారంటే మీకు ఏ డొమైన్కి ఇంట్రెస్ట్ ఉందో ఆ డొమైన్లో పనిచేసే ఫ్యాకల్టీ ఇన్ వేరియస్ ఐఐటీస్ సర్చ్ చేయండి, ఎన్ఐటీస్ ఆర్ త్రిబుల్ అదే. సో ఆ టాప్ కాలేజెస్లో జస్ట్ సర్చ్ ఫర్ డిఫరెంట్ ఫ్యాకల్టీస్ హు ఆర్ వర్కింగ్ ఆన్ దిస్ డొమైన్, ఓకే, అండ్ స్టార్ట్ ఈమెయిలింగ్ దెమ్ దట్ యూ వాంట్ టు వర్క్ అండర్ దర్ గైడెన్స్. ఓకే, మీరు ఒక 10 మందికి రిప్లై చేస్తే, మెసేజ్ చేస్తే, ఈమెయిల్ చేస్తే అట్లీస్ట్ 1 ఫ్యాకల్టీ విల్ రిప్లై యూ. ఓకే, తనతో కాంటాక్ట్లో ఉండండి అండ్ గెట్ అ ఇంటర్న్షిప్. బట్ కష్టం మీకు, బికాస్ మీరు స్టార్ట్ చేసింది ఎప్పుడు కాబట్టి మీరు ఈ డెవలప్మెంట్ బేస్డ్ డొమైన్లో ఏ డొమైన్లో కూడా అంత పర్ఫెక్ట్ అవ్వలేరు. ఓకే, సో దట్స్ ఓకే. నౌ అపార్ట్ ఫ్రమ్ దాట్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఇన్ ద సెకండ్ ఇయర్ ఇస్, ఇదైతే మీకు కంప్యూటర్ సైన్స్ ఫండమెంటల్స్ నేర్పిస్తున్నారు ఇక్కడ, లైక్ మీకు ఇక్కడ ఓఎస్ నేర్పిస్తారు. ఓఎస్ మేబీ థర్డ్ ఇయర్లో ఉంటుంది కొన్ని కాలేజెస్లో, బట్ అట్లీస్ట్ మీకు డిబిఎంఎస్ నేర్పిస్తారు. ఓకే, ఈ డిబిఎంఎస్లో పర్ఫెక్ట్ అయిపోండి. ఓకే, థర్డ్ ఇయర్లో ఓఎస్ నేర్పిస్తారు అండ్ సిఎన్ నేర్పిస్తారు. అగైన్ దీంట్లో కూడా గెట్ పర్ఫెక్ట్, అంటే అట్లీస్ట్ బేసిక్స్ బాగా తెలుసుకోండి. ఇప్పుడు ఓఎస్ అనుకోండి, ప్రాసెస్ అంటే ఏంటి అని చాలామందికి తెలియదు. సో లెర్న్ వాట్ ఇస్ ద ప్రాసెస్, పేరెంట్ అంటే ఏంటి, చైల్డ్ అంటే ఏంటి, ఫోర్క్ అంటే ఏంటి, మెమరీ మేనేజ్మెంట్ అంటే ఏంటి, హైరార్కీ ఎలా ఉంటుంది, వై డూ వీ నీడ్ క్యాష్, వై డూ వీ నీడ్ రిజిస్టర్స్, L1 క్యాష్ ఏంటి, L2 క్యాష్ ఏంటి, మిస్ అంటే ఏంటి, హిట్ అంటే ఏంటి, ఆల్ దట్ లెర్న్ ద బేసిక్స్ ప్రాపర్లీ ఇన్ ఆల్ దిస్. ఓకే, దెన్ ఇన్ థర్డ్ ఇయర్ స్టార్ట్ ప్రాక్టీసింగ్ DSA based questions. Start practicing DSA based questions. ఓకే, అండ్ బేసిక్గా మీరు సంవత్సరం మొత్తం ప్రాక్టీస్ చేస్తారు కాబట్టి బై ద ఎండ్ ఆఫ్ ద థర్డ్ ఇయర్ యూ విల్ బీ ఇన్ ఎ గుడ్ పొజిషన్ టు గెట్ ఎ ఇంటర్న్షిప్. సో ఇక్కడ మాత్రం డోంట్ మిస్ అ ఇంటర్న్షిప్, ఖచ్చితంగా ట్రై చేయండి, గెట్ అ గుడ్ ఇంటర్న్షిప్. ఓకే, వాట్ ఐ మీన్ బై గెట్ ఎ గుడ్ ఇంటర్న్షిప్, బేసిక్గా ఏదో కంపెనీలో ట్రై చేయండి. ఆ కంపెనీ స్టార్టప్ కంపెనీ అయినా పర్లేదు, బట్ ట్రై అన్ ఇంటర్న్షిప్. బికాస్ ఏమవుద్ది అంటే మీరు థర్డ్ ఇయర్ టు ఫోర్త్ ఇయర్ గ్యాప్లో ఇంటర్న్షిప్ చేస్తే ఏమవుద్ది అంటే ద థింగ్ ఈజ్ యూ కెన్ గెట్ అ పీపీఓ. పీపీఓ అంటే ఏంటి, ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్. సో మీరు ప్లేస్మెంట్స్లో కూర్చోకుండానే డైరెక్ట్గా మీకు థర్డ్ ఇయర్లోనే ఒక ఆఫర్ వచ్చేస్తుంది, ఆఫర్ లెటర్. సో మీకు నచ్చితే యూ కెన్ జాయిన్ డైరెక్ట్లీ, ఆర్ ఫోర్త్ ఇయర్లో ఇంకా బెటర్ కంపెనీస్ వస్తున్నాయంటే యూ కెన్ లీవ్ దిస్. ఆ విధంగా అనమాట. సో దెల్ బీ అ గుడ్ ఆపర్చునిటీ. సో ఈ విధంగా చేయండి అండ్ ఫోర్త్ ఇయర్కి వచ్చేటప్పటికి యూ విల్ బీ అగైన్ ఫ్రీ అనమాట. ఐ మీన్ మీకు ఆల్రెడీ ప్రాక్టీస్ చేశారు కాబట్టి, ఆల్రెడీ పీపీఓ ఉంది కాబట్టి చేతిలో. ఓకే, there is nothing more that you need to do, just practice the same DSA. Okay, practice the same DSA. ఒకవేళ మీకు పీపీఓ రాలేదు అనుకుందాం, ఇంటర్న్షిప్ దొరకలేదు అనుకుందాం, ఓకే, దెన్ ఈ ప్రాక్టీస్ ఈ యొక్క వెకేషన్లో కూడా చేస్తారు కదా, థర్డ్ ఇయర్ టు ఫోర్త్ ఇయర్ వెకేషన్లో కూడా ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో యూ విల్ బికమ్ బెటర్ అట్ దట్. సో ఇలాగా మీరు సిఎస్సి స్టూడెంట్సే కాబట్టి మీ కాలేజ్లో అట్లీస్ట్ కంపెనీస్ వస్తాయి, డెఫినెట్గా వస్తాయి. ఓకే, సో ఆ కంపెనీస్లో టాప్ ప్యాకేజ్ ఇచ్చే కంపెనీలో మీరు ఖచ్చితంగా ప్లేస్ అయిపోతారు. ఓకే, బికాజ్ యూఆర్ ప్రాక్టీసింగ్ ఫ్రమ్ థర్డ్ ఇయర్ ఆన్వర్డ్స్ కాబట్టి. ఓకే, సో ఇన్ దిస్ వే యూ కెన్ ప్రొసీడ్, యూ విల్ గెట్ అ గుడ్ జాబ్ అట్ ది ఎండ్ ఆఫ్ బేసిక్గా థర్డ్ ఆర్ ఫోర్త్ ఇయర్ based on your effort. Okay, so that's all for now guys. Thank you very much. Jai Hind, Jai Bharat.